నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ, లబ్ధిదారులకు ఒక రోజు ముందే ఇళ్ల వద్ద అందజేత. అనకాపల్లి జిల్లాలో నిండుకుండల్లా జలాశయాలు, ఖరీఫ్ సాగుకు ఢోకా ఉండదని రైతుల ఆశాభావం. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు 11 లక్షలు చేరిక. పాకిస్తాన్కు గూఢచర్యం కేసులో మరో వ్యక్తికి బేడీలు, మహారాష్ట్రలోని థాణేలో అరెస్టు చేసిన పోలీసులు. ఈశాన్య రాష్ట్రాల్లో దంచి కొడుతున్న వర్షాలు, అసోంలో కొండచర్యలు విరిగిపడి 5 మృతి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ఉదయం నుంచే కొనసాగుతోంది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నారు. ఉదయం 8:30 రాష్ట్ర వ్యాప్తంగా 52% మేర పింఛన్లు పూర్తయినట్లు సమాచారం. తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా 65% మేర పింఛన్ల పంపిణీ జరిగింది. నేడు కోనసీమ, అంబేద్కర్ జిల్లా చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం ఉద్దండపురంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉదయాన్నే పెన్షన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఓ ఇంట్లోకి వెళ్లి స్వయంగా టీ తయారు చేసిన అనిత స్థానికులతో కలిసి తాగారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తుందని హోంమంత్రి వెల్లడించారు. గౌరవంగా తెచ్చిస్తున్నారా? నమస్తే పెట్టేస్తా. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా చేస్తున్నామని మంత్రి భరత్ అన్నారు. కర్నూలులోని 48వ వార్డులో పర్యటించిన ఆయన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ఏపీలో లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్థానిక కాలనీ వాసులకు మంత్రి హామీ ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎన్డీఏ అండి. ఎందుకంటారంటే ఎన్ని కష్టాలున్నా ఏమున్నా పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున, అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్కు, లేదంటే హాలిడే అట్లా ఏమన్నా ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా 11 మంత్స్ నుంచి ఇప్పటివరకు ఏం ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు 1000 రూపీస్ పెండింగ్ ఉండేది 7000 కూడా కంప్లీట్ చేసి, ఇష్యూస్ ఉన్నా, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. పెన్షన్లు దాదాపు 1000 కోట్లు అవుతుంది మంత్లీ. అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులున్నా మిగిలించుకునే కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఎన్డీఏ గవర్నమెంట్. మనం హామీ ఇచ్చాము, సంక్షేమ పథకాలు అన్నీ అమలు అవుతాయి. నంద్యాల 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మంత్రి ఎన్ఎండి ఫరూక్ పంపిణీ చేశారు. పెన్షన్దారులకు అల్పాహారం ఏర్పాటు చేసి అందజేశారు. అనంతరం వార్డు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఫరూక్ హామీ ఇచ్చారు. 4000 రూపాయలు వస్తాయి, వారికి 6000 వస్తాయి, కొంతమంది అదేవిధంగా 10,000, కొంతమంది 15,000, 16,000, 15,000 వస్తాయి, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే రకరకాలుగా జబ్బులు ఉన్న వారు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఈరోజు లబ్ధిదారులకు అందరికీ కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం అని చెప్పి వారు నూతన ఉత్సాహం కూడా ఈరోజు మనకు చూడడం జరిగింది. ముఖ్యంగా తెలియజేస్తాను. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో సచివాలయ సిబ్బంది చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఆకస్మికంగా పరిశీలించారు. స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పింఛన్ సొమ్ము అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పింఛన్ పెంచి అందజేస్తున్నామని అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
కుందుర్పి మండలం ఎర్రగుంటలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. టీడీపీకి అనుకూలంగా ఉన్నామని వైసీపీ హయాంలో పింఛన్ తొలగించారంటూ ఓ దివ్యాంగుడు ఎమ్మెల్యేకు గోడు విన్నవించుకున్నారు. వచ్చే నెల నుంచి పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. దివ్యాంగుడికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మన అభివృద్ధిలో కాకుండా అభివృద్ధి వైపు కాకోకుండా మరి మనల్ని ఇలాగే కొనసాగించేటట్టు ఆ జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయేదానికి దగ్గరలో ఉన్నాడు. భయంకరమైన లిక్కర్ స్కామ్ ఏదైతే మన అసలు ప్రజల ఆరోగ్యానికి కూడా చెవి చూడుకోకుండా అతనే సొంత బ్రాండ్లు తయారు చేసి ఆ సొంత బ్రాండ్లు ప్రజలకు కావాల్సిన రేట్లతో అమ్ముకొని లక్షల కోట్లు ఆయన కుమ్ముకున్నాడు. దొంగ ఎక్కడికి తప్పించుకోలేడు. ఖచ్చితంగా ఆ దొంగను పట్టుకొని అతను జైల్లో పెట్టిస్తాం. టీపీకి మనం ఏదైతే ఆ రోజు మాట ఇచ్చామో నీళ్లు తెస్తామని ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరంలో నీళ్లు తెస్తామని ఆ రోజు ఎన్నికల సమయంలో మాట ఇచ్చాం. మాట ప్రకారం కూడా మనం నిలబెట్టుకుంటాం. ఎందుకంటే ఇక్కడ అత్యవసరం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి కొత్త చెరువు మండలం నాగిరెడ్డిపల్లి, ఇరగంపల్లిలో గ్రామ పంచాయతీల్లో పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. నియోజకవర్గంలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తలమర్ల, ఇరగంపల్లి గ్రామాల్లో 90 లక్షల నిధులతో రోడ్డు వేయిస్తామని చెప్పారు. అందరూ కూడా చాలా ఆనందంగా పెన్షన్లు తీసుకుంటున్నారు. 3,000 రూపాయల పెన్షన్ని వచ్చి రాగానే 4,000 చేయడం, 1వ తారీఖు ఆదివారం అయినందుకు ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందరికీ అందజేస్తున్న ఒక ప్రభుత్వం గురించి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. 60 లక్షల కుటుంబాలకి పొద్దు కునికిలోపే పెన్షన్లు అందజేయడం అంటే చాలా మంచి కార్యక్రమం ఇది. అంటే ప్రతి నెల 4,400 కోట్లు దీనికి మాత్రమే కేటాయించడం జరిగింది. దీంతో పాటు చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం. దీపం పథకంతో ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందజేస్తుంది. పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గ్రామాన్ని పట్టిపీడిస్తున్న సమస్యను తక్షణం పరిష్కరించి స్థానికుల మనసు గెలుచుకున్నారు. కొత్త చెరువు మండలం ఇరగంపల్లి పంచాయతీలో పింఛన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యేను కలిసిన స్థానికులు రహదారిపై మురుగు పేరుకుపోయి పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని సమస్య విన్నవించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సింధూరారెడ్డి రహదారిపై నిలిచిన మురుగును తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ తక్షణమే జేసీబీని పిలిపించి రహదారిని శుభ్రం చేయించారు. వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న మరో వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు థాణేలో అరెస్టు చేశారు. హనీ ట్రాప్లో చిక్కిన రవీంద్రవర్మ అనే 27 ఏళ్ల మెకానికల్ ఇంజనీర్ భారత యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు తెలిసింది. ఒక రక్షణ సాంకేతిక సంస్థలో జూనియర్ ఇంజనీర్ అయిన వర్మకు నావెల్ డాక్ యార్డుకు వెళ్లి నావెల్ షిప్లు, సబ్మెరైన్లలో ప్రయాణించే అవకాశం ఉండేది. ఈ నేపథ్యంలో 2024లో అతడికి పాయల్ శర్మ, ఇస్ప్రీత్ అనే యువతులు ఫేస్బుక్లో పరిచయమయ్యారు. తమను భారత్కు చెందిన వారిగా పరిచయం చేసుకున్నారు. తర్వాత నిజం తెలిసిన రవీంద్రవర్మ వారితో సంప్రదింపులు కొనసాగించాడు. ఓ ప్రాజెక్టు కోసమని చెప్పి యుద్ధ నౌకలు, జలాంతర్గాముల సమాచారం కావాలని యువతి కోరింది. యుద్ధ నౌకలు, సబ్మెరైన్లలోకి ఫోన్ అనుమతి ఉండదు కాబట్టి స్కెచ్ల రూపంలో సమాచారాన్ని వర్మ వారికి చేరవేశాడు. బదులుగా అతడి బ్యాంకులోకి పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ గూఢచర్యం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, యూట్యూబర్, విద్యార్థులు, సైనిక ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తను పోలీసులు అరెస్టు చేశారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలోని బోండా ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి 5గురు మరణించారు. లఖింపూర్లో వరదలకు పశువులు మృత్యువాత పడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మిజోరాం, త్రిపురతో సహా బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో వారాలు దంచికొడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భారత వాతావరణ విభాగం రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. పర్వత ప్రాంతాలు కావడంతో ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు దిగువకు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. వరదల ముప్పు పొంచి ఉండడంతో స్థానిక యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. భారీగా సహాయక బృందాలను సిద్ధం చేశాయి.
ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలో ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 6 ఏళ్ల చిన్నారి సహా 5గురు దుర్మరణం పాలయ్యారు. ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణిస్తున్న కారుకు రహదారిపై ఉన్న గుంత అడ్డు తగిలి అదుపు తప్పింది. అతివేగం కారణంగా అది పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఘటనా సమయంలో కారులో పరిమితికి మించి సుమారు 11 మంది ప్రయాణిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మద్యం కుంభకోణం కేసులో 4 నిందితులను సిట్ అధికారులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితులైన రాజ్కేశిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీలను విజయవాడ జిల్లా జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు వీరిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్న రాజ్కేశిరెడ్డి, A31గా ఉన్న ధనుంజయ రెడ్డి, A32గా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, A33గా ఉన్న గోవిందప్ప బాలాజీలను వేర్వేరుగా కలిపి మరోసారి విచారించనున్నారు. ఈ కేసులో 4 నిందితులను 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం కస్టడీకి తీసుకున్న అధికారులు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ఒక్కొక్కరిని 100కు పైగా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తొలుత 4 వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ బృందాలు వారు చెప్పిన అంశాలన్నింటినీ క్రోడీకరించి మిగతా వారితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నట్లు తెలిసింది. 4 చెప్పిన విషయాలు పరస్పర విరుద్ధంగా ఉండటం, పొంతన లేకపోవడంతో ఒకేసారి అందరినీ కలిపి విచారించినట్లు సమాచారం. ఈ 4 పాత్రపై ఇప్పటికే కీలక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు సేకరించిన దర్యాప్తు అధికారులు వాటిని చూపించి ప్రశ్నించడంతో వారంతా మౌనం వహించినట్లు తెలిసింది. ఇవాళ కూడా వీరిని విచారించి అంతిమ లబ్ధిదారుకు మద్యం ముడుపులు తరలింపు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు సహా ఇతర అంశాల్లో కీలక సమాచారం రాబట్టాలని సిట్ ప్రయత్నిస్తోంది. వేసవి సెలవులు ముగిసి జూన్ 2వ వారంలో పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి విద్యార్థి చేతికి పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 11 లక్షల పుస్తకాలు చేరాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు పంపిణీ చేశారు. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ పంపిణీ చేసినట్లు ప్రకాశం జిల్లా DEO తెలిపారు. 11,03,778 యూనిట్ పుస్తకాలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 56 మండలాలకి సరఫరా చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు మా డైరెక్టర్ మసూదన్ రావు గారు. వారి ఉత్తర్వుల మేరకు మేము 10 రోజుల నుంచి జిల్లా కేంద్రం నుంచి మండల పాయింట్కి, MRC పాయింట్కి RTC వారి బస్సుల ద్వారా జిల్లాలకు పంపిణీ చేయటం జరుగుతున్నది. వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని పాఠశాలకి సంబంధించి బుక్స్ ఇవ్వడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని మండలాలకు కూడా, అంటే ఎస్టవల్ జిల్లా ఈసారి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మరి నెల్లూరు జిల్లాలకు సంబంధించి కానీ, లేకపోతే బాపట్లకు సంబంధించి కానీ, ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ ఈ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టెక్స్ట్ బుక్స్ 56 మండలాలకి ఫస్ట్ స్పెల్లో పంపించడం జరిగింది. 10,21,287 బుక్స్ పంపించడం జరిగింది. ప్రకాశానికి సంబంధించి 7,46,797, అలాగే బాపట్లకు సంబంధించి 2,03,937, నెల్లూరుకు సంబంధించి 71,253 టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి బస్సుల్లో ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ పాయింట్ నుంచి మండలాలకు చేరవేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మాడుగుల పెద్దేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 137 మీటర్లు ఉండగా 135.65 మీటర్లకు చేరుకుంది. చీడికాడ మండలం కోనాం జలాశయం గరిష్ట నీటిమట్టం 101.35 మీటర్లు కాగా 96.6 మీటర్లకు చేరుకుంది. ఎగువ ప్రాంతం నుంచి 110 క్యూసెక్కులకు నీరొచ్చి చేరుతోంది. దేవరపల్లి మండలం రైవాడ జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు ఉండగా 111 మీటర్లకు చేరుకుంది. జలాశయాల్లో సమృద్ధిగా నీరు చేరడంతో ఖరీఫ్లో సాగునీటికి ఢోకా ఉండదని జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిత్యం యోగా సాధన వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రశాంతత చేకూరుతుందని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు.
యోగాంధ్ర 2025 జిల్లా స్థాయి కార్యక్రమంలో భాగంగా నందలూరులోని పర్యాటక కేంద్రమైన శ్రీ సౌమ్యనాథ ఆలయం వద్ద కలెక్టర్ ఆధ్వర్యంలో 1000 మందితో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా మనం సౌమ్యనాథ ఆలయము నందలూరులో సుమారు 1000 మందితో ఆలయ ప్రాంగణంలో యోగాను అభ్యాసం చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా యోగాను 1 అవర్ పాటు ప్రాక్టీస్ చేయించి తద్వారా మరి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధపడుతూనే మన జీవితంలో యోగాని ఒక భాగంగా చేసుకోవడానికి అందరం కూడా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. సాధారణంగా కొంగలను దూరంగా చూస్తుంటాం. మహా అయితే జంతు ప్రదర్శనశాలలో దగ్గరకు తీసుకోగలుగుతాం. కానీ కొంగే స్వయంగా ఇంటికి వచ్చి స్నేహం చేస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో అలాంటి ఘటన జరిగింది. జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ పక్కన నివాసం ఉండే వేములపల్లి సతీష్ అనే రైతు ఇంటికి ఉదయం ఓ కొంగ వచ్చింది. వచ్చి రాగానే అక్కడ చిన్నపిల్లలతో స్నేహం చేస్తున్నట్లుగా కలిసిపోయింది. సాధారణ కొంగల మాదిరిగా కాకుండా 2 అడుగుల ఎత్తులో ఉన్న కొంగను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద మెడతో రెక్కలు విప్పినప్పుడు అతిపెద్దగా కనబడుతోంది. చిన్నారులతో ఆ కొంగ ఆడుతూ పాడుతూ ఉండటం చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలో కానీ పక్షుల సంరక్షణ కేంద్రాల్లో తప్ప ఇలాంటి కొంగలను చూడలేదని, అలాంటిది తమ వద్దకు వచ్చిందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మచిలీపట్నం జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా తాము తీసుకువెళ్తామని చెప్పారని సతీష్ చెబుతున్నారు. ఈ కొంగను పెయింటెడ్ స్టాక్ పేరుతో పిలుస్తారని కృష్ణ వన్యప్రాణి అభయారణ్యం అధికారి చెబుతున్నారు. మా ఇంటికి పొద్దున ఈ ఆఫ్రికన్ జాతి కొంగ అనే పెద్ద కొంగ వచ్చింది. ఆ టైప్ కొంగ నేను ఎప్పుడు చూడలేదు. పొలాల్లో ఎప్పుడు చిన్న చిన్నవి చూశాను, కానీ ఇంత కొంగ నేను ఇప్పుడు చూడలేదు. చుట్టుపక్కల అందరూ చూడటానికి వస్తున్నారు. ఇంతకుముందు వ్యవసాయం చేసేవాడిని, నేను ఇంత కొంగలు చూడలేదు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంటి దగ్గర కొత్తగా ఒకటి కొంగ కనిపించింది. పిల్లలు చెప్పారు, ఇదేంటో ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు జ్యూస్ లో చూశాను, బట్ ఎక్కడ ఇంతవరకు నేను బయట చూడలేదండి. పిల్లలందరూ కూడా చాలా వింతగా ఏంటో కొత్తగా చూస్తున్నారు అని చెప్పేసి నేను కూడా ఇప్పుడే వచ్చి చూశాను. మార్నింగ్ నుంచి వాళ్ళే పాపం దానికి ఫుడ్ అన్ని వాళ్ళే పెడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అందరూ వచ్చి చాలా బాగా చూస్తున్నారు. ఎక్కడికి కదలటం లేదు, ఏమీ లేదని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు, పిల్లలు చెప్తున్నారు. బట్ అది కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఉన్నట్టుంది. దాన్ని ఎవరైనా కొంచెం కేర్ చేసే వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు కానీ ఎవరో ఒకరు కొంచెం తీసుకెళ్ళి దాన్ని కేర్ చేయండి ప్లీజ్. ట్రంప్ విదేశీ ఎగుమతుల పన్నుల భారం నుంచి కొత్త ఉపశమనం లభించిందని సంతోషిస్తున్న ఆక్వా రైతులకు భిన్న వాతావరణ పరిస్థితులు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఓవైపు మండే ఎండ, గంటల వ్యవధిలోనే మబ్బులు పట్టి జల్లులు కురవడం, తీవ్ర ఉక్కపోతతో చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోతోంది. సమస్య తలెత్తిన చెరువుల్లో రొయ్యలు దెబ్బతింటున్నాయి. మిగిలిన వాటిని కాపాడుకోవాలన్న ఆశతో ఎప్పటికప్పుడు అనుకున్న కౌంట్ రాకుండానే పట్టుబడులు చేస్తూ రైతులు నష్టపోతున్నారు. వేసవిలో సాగు ఆశాజనకంగా ఉంటుందన్న ఆశతో ఆక్వా రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. మొదట్లో బానే ఉన్న వారం రోజులుగా వాతావరణ మార్పులతో ఆక్వా రంగం తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. భరించలేని ఉక్కపోతతో పాటు వర్షాలతో కొల్లేరు, ఉప్పుటేరు, సముద్ర తీర ప్రాంత మండలాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండ, అంతలోనే మబ్బులు పట్టి వర్షం కురవడంతో చెరువుల్లోని ఆక్సిజన్ స్థాయిల్లో గణనీయంగా హెచ్చుతగ్గులొస్తున్నాయి. దీంతో రొయ్యలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎంత ఎండ ఉన్నా ఏరియేటర్లతో రొయ్యలకు సరిపడా వాతావరణాన్ని కల్పించే రైతులు ఉక్కపోత వాతావరణం ఉంటే మాత్రం డీలా పడిపోతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఓవైపు విపరీతమైన వేడి, అంతలోనే చల్లదనం రొయ్యల్ని వణికిస్తోంది. 2-3 రోజుల పాటు అలాంటి పరిస్థితి ఉంటే రొయ్య మృత్యువాత పడుతుంది. అలాంటిది ఏకధాటిగా 20 రోజుల నుంచి వాతావరణం తేడాగా ఉండడంతో అనుకున్న కౌంటు రాకపోయినా పట్టుబడి చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఓవైపు వ్యాధులు, మరోవైపు వాతావరణ పరిస్థితులతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడియాసకాలంలో ఈ వర్షాలు రావడం రొయ్య రైతులందరికీ చాలా భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఉదయం ఒకలాగా, మధ్యాహ్నం వర్షం, సాయంకాలం మళ్ళీ ఎండ, మళ్ళీ వర్షంలో ఈ రొయ్యలు అన్ని అప్పటికప్పుడు పట్టేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఏ కౌంట్ అన్నది లేదు. 100 కౌంట్ కాడి నుంచి 50 కౌంట్ వరకే పట్టేసుకోవడం జరుగుతుంది. దాన్ని అదనంగా తీసుకుని ఫ్యాక్టరీలో కూడా తక్కువ ధరకే ఈ రొయ్యలను కొంటారు. బాగా ఎక్కువ అవుతుందండి. నైట్ ఆక్సిజన్ టాబ్లెట్లు 2 times కొట్టాల్సి వస్తుంది. ఈ డిఓలు రావటం వల్ల టాబ్లెట్లు ఎకరానికి కేజీ కాడికి 2 సార్లు అప్లై చేసి నిలబెట్టడం జరుగుతుంది.
జరుగుతుందండి. వాతావరణం మార్పు వల్లే జరుగుతుందండి. మిగిలే 20 రూపాయల నుంచి 30 రూపాయలు మిగిలే టైంలోనే ఈ నష్టం జరిగిపోవడం వల్ల రైలు అధోగతి పాలు అవుతున్నాం అందరం. ఫీల్డ్ను కూడా తగ్గించారు కాబట్టి ఈ విద్యుత్ సబ్సిడీ తొందరగా రావాలని కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం టైంలో మేతలు అధిక ధరలకి ఇచ్చేయటం వల్ల రైతులు చాలా నష్టపోయాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్దిగా మేతల నియంత్రణ నుంచి ఒక సిస్టమేటిక్ పెట్టేసరికి ఈ వాతావరణం అప్ అండ్ డౌన్ వల్ల ఒక 100 కౌంట్ నుంచి 50 కౌంట్ లోపు రైలు ఇబ్బంది పడి డివో పడిపోవడం, అలాగే వెయిట్ కట్ రావడం అలాగే చేయడం వల్ల మేము రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. చేతికొచ్చిన రొయ్యలు వాతావరణ మార్పుల కారణంగా దెబ్బతినకూడదనే ఉద్దేశంతో రైతులు శ్రమిస్తున్నారు. చెరువుల్లో ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు ఏరియేటర్ల వినియోగానికి డీజిల్, ప్రోబయోటిక్స్, మినరల్స్ చల్లుతో రొయ్యల్ని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల కేవలం 10 రోజుల వ్యవధిలోనే ఎకరానికి సగటున 15,000కు మించి అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. వైట్ కట్ అనే ఒక వ్యాధి ఈ ఆక్వా రైతులను కూడా చాలా వేధిస్తూ ఉంది. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా రైతులు కోలుకునే పరిస్థితికి అయితే రావట్లేదు. ఆక్సిజన్ అందక ఎన్ని ఫ్యాన్ సెట్లు పెట్టినా సరే ఈ కరెంటు ఒకటి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కరెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. కానీ మొన్న వచ్చినటువంటి గాలి వానలకు పడిపోయిన పరిస్థితుల్లో ఈ ఆక్వా రైతులందరూ కూడా ఈ ఆయిల్ కండిషనర్ ఇవి కూడా ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువ పడ్డాయి. చిన్న రైతులు ఇంట్లో పుత్తులు కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఈ ఆక్వా పరిశ్రమని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా వెంటనే ఈ ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాలి. ఏదైతే ఆ గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు అంత లేవు. కరెంటు ఛార్జీ కానీ విషయానికి వచ్చి తగ్గడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మనం విద్యుత్ రూపాయలు అరికిస్తే కనుక ఆక్వా పరిశ్రమ ముందుకు దూసుకెళ్తుంది. గత ప్రభుత్వంలో గుదిబండగా మారిన విద్యుత్ ఛార్జీల భారాన్ని కూటమి ప్రభుత్వం తగ్గిస్తే ఆక్వా రంగం కోలుకుంటుందని రైతులు చెప్తున్నారు. ఏరియేటర్లతో చేపలు, రొయ్యల్ని బతికించుకునేందుకు విద్యుత్ రాయితీని వెంటనే అమలు చేయాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని గ్రామాలు ఇంకా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన మంచినీటి పథకం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రజలు దాహార్తితో ఇబ్బంది పడుతున్నారు. కొళాయిలకు నీరు సరిగా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. తీర ప్రాంతమైన నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 2002లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నిర్మించారు. ఈ పథకం కింద సుమారు 56 గ్రామాల్లోని 40,000 మందికి తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత 5 ఏళ్ల పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్వహణను సరిగానే చేశారు. ఆ తర్వాత మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. వైసీపీ ప్రభుత్వం దీని నిర్వహణను పట్టించుకోలేదు. పనులు చేయకుండానే మరమ్మతుల పేరుతో 45 లక్షల నిధులను స్వాహా చేశారు. దీనివల్ల నిర్వహణ లేక సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఏర్పాటు చేసిన మోటార్లు, శుద్ధి చేసే ప్లాంట్ పైపులు పూర్తిగా తుప్పుపట్టాయి. పైపుల నుంచి నీరు లీక్ అవుతోంది. వారానికి ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారని, చాలా గ్రామాలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చుట్టూ ఇసుక తవ్వకాలతో ఉప్పు నీరు అందులోకి చేరింది. పైపు లైన్లు తుప్పుపట్టి రంధ్రాలు ఏర్పడటం వల్ల నీరు కలుషితంగా మారింది. ఈ నీరు వాడుకోవడానికి పనికి రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. అల్లూరు నగర పంచాయతీతో పాటు సింగపేట, నార్తు మోపూరు, ఇసుకపల్లి, గోగులపల్లి, గద్దలగుంట, ఇందుకూరు, పురిని, బీరంగుంట గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. కొళాయిలకు నీరు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. తాగునీటిని కొనుక్కొని తాగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు 4 రోజులకి 5 రోజులకి కట్ట వస్తాయి. ఏంటంటే ఏదో ప్రాబ్లం అయితే అప్పుడు చెప్తా ఉంటారు. అవి తాగేదాన్ని పనికిరావు. ఇప్పుడైనా కాదు, చాలా రోజులు చుట్టాము. గత వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉండు 2 రోజులకు ఒకసారి వస్తాయి. మధ్యలో వారం 10 రోజుల దాకా రావు. 3 నెలలుగా ఒకసారి ఆగిపోయింది. ఈ మధ్య అదే వర్క్ జరుగుతుంది. ఇబ్బంది సార్. ట్రాక్టర్లు వస్తున్నాయి కొద్ది రోజులు. లైను నీళ్ళు రావట్లేదు. 4 నెలల నుంచి రావట్లా. తాగడానికి క్యాన్ నీడు కొనుక్కో, దానికి 12 రూపాయలు క్యాను. రోజు 2 తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి తాగే నీళ్లు చాలా అవసరం. గత 50 సంవత్సరాలు ఊర్లో అక్కడక్కడ చిన్న చిన్న కాలనీలో బావులు ఉండేవి. ఆ బావులో మంచినీరు ఉండేది. ఈ రోజు ఆ బావులు లేవు, అన్ని ఆక్రమణకు అయిపోయినాయి. ఈ రోజు పంచాయతీ నీళ్లు వస్తేనే మేము వాటిని తాగాల. పంచాయతీ నీళ్లు రావాలనంటే అక్కడ స్టోరేజ్ లేదు, పంపింగ్ లేదు. ఆ వాటర్ కోసం మేము ఎన్నిసార్లు పోయే మండల కార్యాలయాల్లో మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్టోరేజ్ లేకుండా మేమేం చేయగలం అంటున్నారు. మా గ్రామంలో రోజు మధ్య ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ ద్వారా ఆ నీళ్లు అందిస్తున్నారు, తాగే నీళ్లు. ఉప్పు నీళ్ళే అంటే ఒక 20 సంవత్సరాల నాడు మంచి నీళ్ళు. ఈరోజు అన్ని సాల్ట్ అయిపోయినాయి. అన్ని వాటర్ ఓన్లీ డిపెండింగ్ ఆన్ పంచాయతీ వాటర్.
అవి స్టోరేజ్ పెంచాలా తర్వాత పైపు లైన్లు కూడా రీఆర్గనైజ్ చేయాలా. ఎప్పుడో చిన్న పైపులు వేసారో పైపుల్లో నీళ్లు చాలవు కదా. మంచినీటి పథకంలోని చిన్న చిన్న సమస్యలను గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పరిష్కరించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సోమశిల నుంచి నీటిని తెచ్చి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును నింపుతున్నా వాటిని కొళాయిలకు సరఫరా చేయడం లేదంటున్నారు. ఇప్పటికైనా కాలం చెల్లిన మోటార్లను మార్చాలని, తుప్పు పట్టిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతునిపై చిత్రాలను ప్రేక్షకులకు అందించారని సీఎం గుర్తు చేశారు. సినీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న ఆయన కళామ తల్లికి చేసిన సేవలను స్మరించుకుంటూ చంద్రబాబు నివాళులర్పించారు. హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకే చిత్ర నిర్మాతలు, ఎగ్జిబిటర్లు బంద్కు పిలుపునిచ్చారంటూ స్వయాన ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం దుర్మార్గమని ప్రముఖ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి ఆక్షేపించారు. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాల్సిన పెద్దన్న పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇవ్వడం మంచి పరిణామమన్న నారాయణమూర్తి ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ఇవ్వడం ప్రారంభించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించారని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంత గర్విస్తున్నది. హ్యాట్స్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మన సిద్ధం చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు.